సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమం అంటే ఏంటి? మనం ఒకదాన్ని అతి మించి చేయటం, అతి వేగం అంటారు. అంటే ఏంటి? 60 వెళ్ళాలి, 80 వెళ్ళాడు, దాన్ని ఏమంటారు? అది కొంచెం ఎక్స్ట్రా అనమాట. అది కొంతమంది 60 వెళ్ళాల్సి ఎంత వెళ్తారు? 100 పోతారు. దానికి ఏమవుతుంది? మీరు చూస్తున్నారు లేదు న్యూస్లో అన్నింటిలో స్పాట్లో చచ్చిపోతున్నారు బైక్లో యాక్సిడెంట్ అయితే. అంత స్పీడ్ పోతున్నారు. ఈ సందులో కూడా పోతారు. ఎవడో నేను చూడలేను ఇంతవరకు. బెడ్రూమ్లోకి వస్తే సౌండ్ బో అని బైక్, అది ఏదో పెద్ద ఆంబో తరిసినట్టుగా. వాడు ఈ చివరి పోతాడు. ఆ సౌండ్కి అసలు నాకు బాడీ వాడు తగిలితే చచ్చిపోతాడు. ఇంకాడు మాంసం ముద్ద ఏముంది కొడితే. మొన్న వీడియో చూశాను నేను, చిన్న వీడియో. ఒక అమ్మాయి స్పీడ్గా వెళ్ళి ఆగున లారీని కొట్టింది, అంతే, స్పాట్లో అవుట్. అంతే, స్పాట్లో అవుట్. ఎంత వేగంగా పోతానంటే బండ్లు, అంత వేగంగా పోతున్నాను. నేను కూడా బయటికి పోయినప్పుడు ఆడవాళ్ళు నా మీదకి వచ్చి నన్ను ఓవర్టేక్ చేసి ర్యాష్గా పోతూ ఉంటారు ఆడవాళ్ళు. చూడండి, అంత స్పీడ్ ఏం అవసరం ఉంది? ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా అతి క్రమం అంటే ఏంటంటే దాన్ని మించి చేయకూడదు. ఒక ఇంత స్పీడ్ వెళ్ళాలి, మనం లిమిట్ పెడతారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? 80 దాటి వెళ్తే పోలీసులు ఏం చేస్తారు? కెమెరా పెట్టుకుని రోడ్డు మీద ఉంటున్నారు. ఆ స్పీడ్ దాటితే 500 రూపాయలు ఫైన్, 80 దాటితే ఫైన్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టేస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది తెలుసా? నేషనల్ హైవేలో మాత్రం టోల్ గేట్ కాదంట, ప్రతి హైవేలో టోల్ గేట్ పెట్టేస్తారు. ఇప్పుడు ప్రతి దగ్గర కట్టాల్సింది. ఇక మనం ఇంకా నేషనల్ కాదు, ఇంకెక్కడ పెడితే అక్కడ కట్టాల్సింది. ఇంకా డబ్బు లేదంటే ఇప్పుడు మనందరం మళ్ళీ కట్టాలంటే అన్నీ. ఇంకా కారులు తీసుకుని మనం తిరగలేము. ఇంకా అడుగున కట్టుకుంటూ పోవాలి రోడ్డు మీద. ఇక ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ దారుణంగా అయిపోతుంది. ఇవన్నీ కూడా అసలు మనకు మించిన భారం అన్నమాట. ఇది మనం భరించలేము. ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఇవన్నీ పెరిగిపోయినప్పుడు జనాలకి చాలా ఏం చేస్తారు? దొంగతనాలు చేయటము, మోసాలు చేయటము, మర్డర్లు చేయటము, ఇవి చేస్తారు. డబ్బు చాలదు కదా, మరి ఇలా దిగజారిపోతారు. ఎందుకని చెప్తున్నా అంటే అతిక్రమం అంటే దాన్ని మించి చేస్తాను ఏమంటారు? అతిక్రమం. ఇంతవరకు నువ్వు చేయాలన్నప్పుడు దాన్ని మించి చేస్తాడు. ఈ దాటి వెళ్ళకూడదని దాన్ని దాటి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఇక్కడ వాక్యం చదువుతున్నాము, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్జం. కాబట్టి ఏదైనా ఒక చెడుది ఉంటే మనం దాచిపెట్టకూడదు. విన్నారా? ఏదైనా ఒకటి చెడుతనం ఉందంటే కనుక దాన్ని దాచిపెట్టకుండా దాన్ని ఏం చేయాలంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. చదవండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వాక్యము, తర్వాత 5వ వాక్యం చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టకుండా ఏం చేయాలంటే అతిక్రమాలకి పరిహారం నొందాలి. మనం చేసిన అతిక్రమానికి ఏం చేయాలంటే ఒక పరిహారం, అంటే ఒక బలి, ఒక ప్రాయశ్చిత్తం అనేది మనకు కావాలి. ఫ్యాన్ కావాలంటే వేసుకున్నది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం ప్రతి అతిక్రమాలు ఏదైతే అతిక్రమించి మనం చేస్తున్నామో ఆ ప్రతి ఒక్క దాన్ని కూడా ఏం చేయాలంటే మనము ఒక పరిహారం చెల్లించాలి. ఇప్పుడు మనం స్పీడ్ 80 దాటి వెళ్ళిపోయాము, పోలీసులకు ఏం చేయాలి? మూల్యం చెల్లించాలి. 500 రూపాయలు ఫైన్ వచ్చేస్తుంది. రాంగ్ రూట్లో వెళ్ళిపోయాము, ఏం చేయాలి? ఫైన్ వచ్చేస్తాయి. ఈ కరోనా టైంలో నాకు ఊపిరి ఆడక మాస్క్ పెట్టుకోలే బయటికి వెళ్ళినప్పుడల్లా చాలాసార్లు, కనీసం 10 సార్లు నాకు బండి మీద కేసు వేసేసాడు, ఫోటోలు కొట్టి పెట్టేశాడు. ఒకరోజు నేను దొరికిపోయాను. ఒకరోజు దొరికిపోతే రండి రండి అన్నాడు. వెళ్ళాను, నా నెంబర్ కొట్టాడు, తీస్తే అమ్మ 10 కేసులు నీ మీద అన్నాడు. ఏం కేసు అన్నా? 10 మాస్కులు లేవు నాకు ఊపిరి ఆడి సావట్లేదు. పద్దాకా మాస్కులు ఎక్కడ తిరుగుతాం మనము? అప్పుడు 10 సార్లకి 150 రూపాయలు ఎంతో మాస్కులు. ఎందుకు? ఆ 10 సార్లకి మొత్తం ఆ రోజు దొరికిన దానికి ఒక 2000 ఎంతో కట్టించుకున్నాను నా దగ్గర. ఒకేసారి మూల్యం చెల్లించుకున్నాను నేను. దేనికి? మాస్క్ లేనందుకు. అది పెట్టుకుంటే గాలి ఆడతా, మన వాసన మనమే పీల్చుకున్న కంపు వాసన. అదేనా? కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మనం ఒక పరిహారం చెల్లించుకోవాలని. ఒక తప్పు చేసామంటే దానికి ఏం చేయాలంట? ఇప్పుడు ఒక తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఒక తప్పు చేస్తే పోలీసు వాళ్ళు శిక్ష వేస్తారు కదా. నువ్వు తప్పు చేసావు, కొట్లాడావు, గొడవాడావు, తిట్టావు, ఏదో తప్పు చేసేటప్పుడు ఏం చేస్తుంది? దానికి ఫైన్ వేసి జైలు శిక్ష వేస్తారు. అట్లాగే ప్రతి అతిక్రమానికి ఏం చేయాలంటే మనము శిక్ష అనేది
పొందాలి. కాబట్టి ఆ పొందకుండా మనం ఏం చేయాలంట? దేవుని బతిలాడుకొని, కన్నీళ్లు కార్చి, ప్రార్థన చేసి, ప్రాధేయపడి, బ్రతిమలాడుకొని మనం క్షమాపణ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు. దానికోసం 4 పూటలు పెట్టాము. విన్నారా? నాకేం పని లేక నాకు టైం పాస్ కోసం నేను 4 పూటలు పెట్టలా. ఈ 4 పూటలు వచ్చి మనల్ని బాగా స్టడీ చేసుకొని, మనం ఇట్లా ఇవన్నీ విడుదల పొంది మనం బాగుండాలని చెప్పి మనం ఈ మీటింగ్స్ పెట్టాం కదా! తన అతిక్రమాలకు పరిహారం నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. అంతకంటే గొప్ప జీవితం ఏమని చెప్పండి? మన పాపాలకి, మన అతిక్రమాలకి ప్రాయశ్చిత్తం అంటే ఒక పరిహారం అనేది అంటే ఒక ట్యాగ్ ఏమంటారు? ఒక ఫైన్. ఒక ఫైన్ కట్టి దాన్ని ఏం చేయాలి? దాంట్లోంచి ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు ఉందనుకోండి, లేకుంటే ఒక కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి, మనం ఎవరం అప్పుడు? నిందితుడమే కదా! నిందితుడమే. కాబట్టి మనలో అది లేకుండా ఉండాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? వెళ్ళి అయ్యా నా తప్పు క్షమించండి, నేను తప్పు చేసిన ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఇందులో 5వ వాక్యం చదవండి కిందకి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. చాలు. నా దోషంని ఏం చేశాడంట? కప్పు కొనక అంటే దాచిపెట్టుకోవాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు అంటారు కదా! అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు. దేవుని ఎదుట తన పాపాలు ఏం చేస్తుంట? ఒప్పుకున్నాడు. కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అందుకని దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో దేవునికి సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఎప్పుడు కూడా మన పాపములు, మన దోషములు మనం దాచిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చి వాటిలో మనం ఒప్పుకొని క్లియర్‌గా ఉండాలి మనం. ఎలా ఉన్నానంట? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమంటున్నారు? నువ్వు ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేసావో అక్కడ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురామంటున్నారు. ఒక అతను సౌదీలో ఉద్యోగం చేసి అక్కడ మానేస్తే వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇతను మంచివాడే, ఇతను గుడ్ క్యారెక్టరో, ఇతనికి ఏ ప్రాబ్లం లేదన్నప్పుడే అతను ఇండియాకి రానిస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీలో చేర్చుకోవాలంటే ఆ సర్టిఫికేట్ కావాలి. అది లేకపోతే ఇంకో కంపెనీలో చేర్చుకోరు. రాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని రూల్స్. కొన్ని కంపెనీలు పనిచేసేటప్పుడు వాళ్ళు గుడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. రిలీవ్ లెటర్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర చూపిస్తే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఓకే మేము పెట్టుకుంటాం అంటారు. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో ఏమంటారు? మేము తర్వాత కాల్ చేస్తాం, వెళ్ళి రండి అని చెప్తారు. ఏం చేస్తారంటే ప్రాబ్లం మేము తర్వాత కాల్ చేస్తాం, మీరు వెళ్ళి రండి అని చెప్తారు. అంటే ఏంటి? రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఏం లేదు. అక్కడ క్లియరెన్స్ లేదనమాట. క్లియరెన్స్ సర్టిఫికేట్ విన్నారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము అప్పుడు స్కూటర్ కానీ, కారు కానీ సెకండ్ హ్యాండ్ కొనుక్కోవాలనుకో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ నెంబర్ కొట్టి గూగుల్‌లో చూసుకోవాలి. చూసుకుంటే ఏమైద్ది? ఎన్ని కేసులు ఉన్నాయో, ఏంటి ఎంత యాక్సిడెంట్ అయిందో, దానికి ఎంత ఫైన్ కూడా అన్నీ దానికి కనపడతాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుండా మనం చేసేసుకుంటే రేపొద్దున అవన్నీ ఎవరు కట్టాలి? వాడు చేసినంత మనం కట్టాల్సి వస్తుందన్నమాట. అంటే క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. అందుకని ఇక్కడ చదువుతున్నాము. మన అతిక్రమాలు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంట? దాచిపెట్టకూడదు. దాన్ని ఏం చేయాలి? వెంటనే క్లియర్ చేసుకోవాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలంట? క్లియర్ చేసుకోవాలి. దాన్ని ఉంచుకోకూడదు. ఇప్పుడు మనిషి ఒక సబ్జెక్ట్ తప్పితే ఏం చేయాలి? అది పాస్ అవ్వకుండా ఉద్యోగం ఇస్తారా? ఒక సబ్జెక్ట్ తప్పాడు, 2 సబ్జెక్టులు తప్పాడు, దానికి ఇంకా క్లియరెన్స్ లేనట్టే కదా! మళ్ళీ అది పాస్ అయితేనే జాబ్ ఇస్తారు, లేదా నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకని మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. 3వ వాక్యం చదువుకుందాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ 4వ వాక్యంలో పాపము చేయి ప్రతివాడు కూడా ఆజ్ఞ అతిక్రమించు. పాపం ఎలా చేస్తాడండి? దేవుడు ఆదాముకి పండు తినవద్దు అన్నాడు. ఆదాము ఏం చేస్తాడు? పండు తినేస్తాడు. అంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఇది తినవద్దు, ఇది చేయవద్దు అంటే దాన్ని అతిక్రమించి చేస్తాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపము. కాబట్టి పాపము చేయి ప్రతివాడు ఏం చేస్తాడంటే ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఒక తప్పు చేయకుండా ఉండాలంటే ముందు అతను జాగ్రత్తగా ఉండాలి. కానీ అతను ఏం చేస్తాడు? తప్పు చేయడం కోసం ఒక ఆజ్ఞ ఏం చేస్తాడు? మీరే వెళ్ళిపోతాడు అనమాట. ఒక ఆజ్ఞ ఏం చేస్తాడు? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను నేను ఒకసారి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రతి సిగ్నల్ దగ్గర ఏం చేస్తారు? వైట్ కలర్లో మార్కులు వేస్తారనమాట. బండ్లు ఇక్కడ అక్కడ ఆపాలన్నమాట. అది దాటి ముందుకు వెళ్ళకూడదు సిగ్నల్ పడినప్పుడు. కొంతమంది ఏం చేస్తారు? కొంచెం దాటి ముందుకు వెళ్ళారనుకోండి, వాడికి ఫైన్ పడిపోద్ది. ఇంకా కొంచెం ఆ గీత దాటితే ఫైన్. పోలీసు వచ్చి ఏం పట్టుకోరు. నీ ఫోటో ఉంటుంది, సీసీ కెమెరా ఫోటో తీసేసి నీ ఇంటికి బిల్లు వచ్చేస్తాడు. పోలీసులు ఫోటో తీయరు అప్పుడు. ఆటోమేటిక్గా అదే తీసేస్తారు. ఆ లిమిట్ దాటితే తీసేస్తారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, పాపము చేసేవాడు ఏం చేస్తాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమే
పాపం. అందుకని దేవుని బిడ్డలు మనం మనకు వాక్యం వింటున్నాం. మంచి ఏంటో, చెడు ఏంటో మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మనం తెలిసి కూడా మనం తప్పు చేసినట్లయితే శిక్ష తప్పదు. తప్పు చేయకుండా ఉండాలి అంటే గనక దేవునికి క్షమాపణ మనం అడగాలి. క్షమాపణ అడిగి ఏ పాపం మనలో ప్రవేశించకుండా, మనల్ని మనం నష్టపరుచుకోకుండా, మనల్ని మనం మోసం చేసుకోకుండా, మనల్ని కాపాడే బాధ్యత ఎవరిది? ఇప్పుడు పిల్లలున్నారు. తప్పు చేయడానికి స్వేచ్ఛ ఉంది. కానీ తప్పు చేస్తే శిక్ష ఎవరికి వస్తే? వాళ్ళకే వస్తది. కానీ వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఎవరిది? పిల్లలదే. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు కాపాడతారు. బయటికి వెళ్ళినప్పుడు కాపాడతారా? చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు కాపాడతారా? తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. అది ఎవరి బాధ్యత? పిల్లల బాధ్యత. అట్లనే ఈ దినాన ఒక నష్టమో, ఒక మోసమో, ఒక కీడో, ఒక పాపమో, ఒక మరణమో మనకు శిక్ష రాకుండా అంటే దాని బాధ్యత ఎవరిది? మనదే. విన్నారా? ఎవరో మనల్ని కాపాడతారు. మా పాస్టర్ కాపాడతాడు, మా దేవుడు కాపాడతాడంటే నువ్వేం చేస్తావు? చెప్పండి. అట్లా అంతా మనం ఉండకూడదు. ఏంటి చాలామంది ఏం చేస్తారు? మాకు ఉన్నారులే, మా అమ్మ ప్రాణం చేసిద్దిలే, మాకేం కాదు, ఏం చేస్తా కవర్ అయిపోద్ది అనుకున్నారు. ఒకసారి ఒక పిల్లాడు ఉన్నాడు, సినిమాకి పోయాడు. నేనే విజిటింగ్ వెళ్ళడానికి తోడు ఎవరు లేరు పిల్లలు. వాడికి ఫోన్ చేస్తే, బ్రదర్ మీరు తిట్టనంటే చెప్తాను ఎక్కడున్నాను అన్నాడు. సరే ఎక్కడున్నా అంటే సినిమా హాల్లో ఉన్నా అన్నాడు. ఏరా వచ్చిన తర్వాత అడిగాను, ఏరా నువ్వు ఇట్లా సినిమాకి వెళ్ళి పాపం చేస్తే నరకానికి పోతావు అంటే, మీరున్నారుగా నా కోసం ప్రాణం చేయండి, నాకేంటి అంటున్నాడు. మీరు ప్రాణం చేస్తారు కానీ నాకేం రాదులే శిక్ష అంటున్నాడు. అట్లా కొంతమంది అంటే మా అమ్మ ప్రాణం చేద్ది, మా నాన్న ప్రాణం చేస్తాడు, మా పాస్టర్ ప్రాణం చేస్తా అంటే మేము ప్రార్థన చేస్తాం, చేయకుండా ఉన్నాం. కానీ నీ క్రియలే నీకు వెనకాల వస్తాయి. ఎవరి క్రియలు వారి వెనకాల వస్తాయి కదా. కాబట్టి దేవుని బిడ్డ మనము ఎవరో మనం సరి చేస్తారు, ఎవరో మనల్ని కవర్ చేసేస్తారు అని ఎప్పుడు అనుకోవద్దండి. మన జీవితము మన చేతిలో ఉంది. ఎవరు చేస్తుందంట? చెప్పండి. మన జీవితము మన చేతి. మన జీవితాన్ని ఎవరు కాపాడరు, మనల్ని మనమే జాగ్రత్త పడాలి. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో ఈ అతిక్రమాలు అనేది దాచిపెట్టకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు కప్పుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అతిక్రమాలకు పరిహారం నందువాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నందువాడు ధన్యుడని చెప్పినట్లుగా నిజమే మన జీవితంలో ఇలాంటి పాపములు మనం దాచిపెట్టుకోకూడదు. ఒక దినాన్న ఆ శిక్ష మనకు వస్తుంది. అతిక్రమించి అంటే దాన్ని మించి దాటి వెళ్ళినప్పుడు దానికి తగిన మూల్యం మనం చెల్లించుకోవాలి. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఈ కూటాలకు వచ్చి మనల్ని పరిశీలించుకొని మన తప్పులు సరి చేసుకొని మనం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందినట్లయితే మనం ఆశ్చర్యించబడతాం. అలా దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదమో. మన జీవితం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట క్లియర్గా ఉంటాకి, ఎలాంటి పాపములు తప్పిదాలు క్షమాపణ లేకుండా ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు తప్పు జరిగిపోయింది, ఈరోజు దాన్ని ఏం చేయాలి? మనము క్షమాపణ అడగాలి. ఈరోజు కోపపడ్డాము, సూర్యుడు అస్తమించలోపు ఏం చేయాలి? ఆ కోపాన్ని తీసుకోవాలి. రేపు దాకా దాన్ని స్టోరేజ్ చేయకూడదు, స్టాక్ చేయకూడదు. ఇప్పుడు ఈరోజు అన్నం రేపుడు పెడితే ఏమైంది చెప్పండి? చెడిపోద్ది. నిన్న ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యా మీరున్నారా, కొత్త మీరు ఉన్నారా ఇంట్లో అంది. ఉన్నానమ్మా. సరే నేను వస్తాను. సరే అని చెప్పి అయిపోయింది. 2 గంటలుగా 1:30 అనుకుంటా పరుగుల మీద వచ్చింది కదా ఆమె కొడుకు. ఏంటంటే 2 బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చింది. చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ తీసుకొచ్చింది. మేము అప్పటికి పెరుగన్నం కూడా తినడం అయిపోయింది. సర్లే రాత్రి తినచ్చు పెడితే చెడిపోయింది. అది ఏమైపోయింది? చెడిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఏ టైంలో తినాల్సింది ఆ టైంలో ఉండాలి. అట్లాగే మనం ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవాలి. అది ఎక్కువసేపు మన లోపల ఉంటే మన హృదయం ఏమైపోద్ది అంట? చెడిపోద్ది. మన మనసు చెడిపోద్ది, మన ఆలోచనలు చెడిపోతాయి అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా ఏది చెడుదాన్ని మనం ఉంచుకుంటే దుర్వాసన కొడుతుంది, మొత్తం కుళ్ళిపోద్ది అనమాట కదా. అందుకని దేవుడు అలాగే మన జీవితంలో ఏది లేకుండా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటాకి దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదమో. స్తోత్రం. 4 కోటల ఆశీర్వాదం దేవుడు మార్చి అందరూ బలపరిచి నూతనపరిచినందుకు స్తోత్రించదమో. స్తోత్రం. రేపు ఆరాధన బల్లారాధన దేవుడు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర. వచ్చేవారిని లైవ్లో ఉన్నవారిని ఆశ్రయించి గెలిచిన దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాన్ని స్తోత్రించదమో.
స్తోత్ర స్తోత్ర స్తోత్రం ప్రభుత్వ రాబోచిన మనల్ని పరిశుద్ధపరిచిన రాకడికి సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదమా. స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్రం చిన్న స్తోత్రం ప్రార్థించి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి మీకు పరిశుద్ధ నామనకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క 4వ శుద్ధీకరణ కూటంలో మేమందరం పాల్గొని ప్రభా మీ యొక్క సన్నిధానంలో చేరి మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవటానికి ప్రభా మీ సన్నిధానంలో ప్రార్థించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం తండ్రి. మా యొక్క అతిక్రమములను మా యొక్క దోషములన్నింటినీ కూడా ప్రభా మేమన్నిటిని నీ ఎదుట ఒప్పుకుంటకును ప్రభా వాటిని ప్రభా మేము విడిచిపెట్టడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినాల్లో అధికముగా మేము నిన్ను స్తుతించి ప్రభా యేసయ్యా మా పెదవుల చేత ప్రభా మేము మా యొక్క పెదవులను పవిత్రపరుచుకొని మిమ్మల్ని అధికముగా స్తుతించేటువంటి జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీ సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థించి స్తుతించి ప్రభా యేసయ్యా మేము నిన్ను గణపరిచేటువంటి జీవితాన్ని చేసే కృప దయచేయమని వేడుకొంచున్నాం. మా యొక్క ప్రతి అతిక్రమములను దోషములను పాపములన్నిటినీ క్షమించి మమ్మలను పరిశుద్ధపరిచి పరిపూర్ణులుగా మమ్మలను మార్చుమని వేడుకొంచున్నామయ్యా. మీకు స్తోత్రం తండ్రి. దయగల యేసయ్యా రేపు ఉదయకాలం జరుగుచున్న మా యొక్క ఆరాధనను కూడా మీరు ఆశీర్వదించండి. జనులందరి యొక్క ఆటంకములన్నీ తొలగించి ప్రభా త్వరితముగా నీ యొక్క సన్నిధానంలోకి తీసుకొని వచ్చి మీ సన్నిధానం యొక్క సంతోషాన్ని అనుభవించడానికి ప్రభా మీ యొక్క ఆత్మను అనుభవించడానికి మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్న మా యొక్క ఆరాధనలో పాటలు సాక్ష్యం వర్తమానం అంతటిని మీరు భారం వహించి నడిపించమని వేడుకొంచున్నామయ్యా. యేసయ్యా రేపు ఉదయకాలం జరుగుచున్న పరిశుద్ధ బల్ల ఆరాధనలో కూడా మేమందరం కూడా ప్రభా సంపూర్ణులుగా పవిత్రులుగా మార్చబడి మేము యోగ్యులుగా బల్లారాధనలో పాల్పొంది ప్రభా నీ పరిశుద్ధ బల్లారాధన మేము తీసుకొనుటకును ప్రభా అయా మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్న మీ కృప చేత మమ్మలను క్షమించి మీ నిత్య రాజ్యానికి మమ్మలను చేర్చుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభుని శ్రీ కృపయు తండ్రి దేవునికి ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు సదాకాలము తోడైండుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి స్తోత్రం. రేపు అందరూ త్వరగా వచ్చేయండి. మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంటుంది కాబట్టి వంట చేసుకోవాల్సిన అవసరంలా వచ్చి ఆరాధనలో పాల్గొండి. స్తోత్రం.